కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన ఘన స్వాగతం పలికిన మలదశ ఉద్యమకారుల ఫోరం నాయకులు జాగృతి శ్రేణులు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కొయ్యగుట్ట వద్ద అమరవీరుల స్తూపానికి కవిత పువ్వులు నివాళులర్పించారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా జన జాగృతి అధ్యక్షురాలు కవిత కొయ్యగుట్ట రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థి జన్మదిన వేడుకను నిర్వహించిన కవిత విద్యార్థికి చాక్లెట్ ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన పాఠశాలలోని క్లాస్ రూమ్లో బాత్రూంలను పరిశీలిస్తున్న కవిత జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి ఉద్యమకారులందరినీ కూడా మరి నేను పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మనం అనుకున్నాం అమరవీరుల కుటుంబాలకు జరగాల్సినటువంటి సహాయం జరగాలి, అట్లానే ఉద్యమకారులకు లభించాల్సినటువంటి గుర్తింపు కూడా లభించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో 250 గజాలు ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు చెప్పినో అవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వడానికి మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తాం. మరి త్వరలోనే డిసెంబర్ 2, 3 తారీఖులలో మంచి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే జాగా ఇస్తా అన్నారో త్వరితగతిన గుర్తించాలి. మీరు గుర్తించకపోతే మేమే జాగాలు గుర్తిస్తాం, మేమే తీసుకుంటామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి, ఇది మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇవాళ జాగృతి జనం బాట పేరుతోని ఎక్కడికి పోయినా ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. ప్రజలకు మాత్రం మనం అనుకున్న సహాయం జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరితో నా విజ్ఞప్తి, మనం మరొక ఉద్యమం చేపట్టాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణను మంచి చేసుకోవడానికి ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు చేయాలి. ఇవాళ పొద్దున జుక్కల నుండి మేము బయలుదేరి వస్తూ ఉంటే మరి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. ఏవైతే కళలు కానీ తెచ్చుకున్నామో అవి సంపూర్ణంగా అనేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మళ్ళీ మనందరం ఒకసారి పిడికిలెత్తుదాం, ఖచ్చితంగా సాధించుకుందాం. ఈసారి మనం చేసే ఉద్యమంలో ప్రజల హక్కులతో పాటు మన హక్కుల కోసం కూడా పోరాటం చేద్దాం. మీకు ఆ హక్కు రావడం కోసం అది ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, గుర్తింపు కావచ్చు, దానికోసం మీ సోదరిగా మీ అడుగులో అడుగునై నేను కూడా మీతో పాటు కలిసి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యమకారులందరికీ మళ్ళొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.